నమస్తే, వెల్కమ్ టు నర్సాపురం న్యూస్. నేను రత్న. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ. విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 2 కోట్ల కేంద్రం నిధులతో పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. అధికారులకు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఆదేశం. ఏఎస్ఎన్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో నరసాపురం చైర్పర్సన్ ఆకస్మిక తనిఖీలు. నిబంధనలు వ్యతిరేకించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. టీఎన్ఎస్ఎఫ్ నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షుడిగా తిరుమాని సుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. తణుకులో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. 21న జిల్లాలో సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభం. ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరటం లేదు. ఎస్సీ కమిషన్ సభ్యులు ఆనంద్ ప్రకాష్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన 2 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అధికారులను ఆదేశించారు. నరసాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నరసాపురం పట్టణం స్టీమర్ రోడ్కు ఇరువైపులా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు తయారు చేసి వెంటనే ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నరసాపురం పట్టణ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి నేషనల్ హైవే ప్రధాన డ్రైన్ కు అనుసంధానం చేయాలని అన్నారు. పట్టణంలో డ్రైనేజ్, వాటర్ సప్లై పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. మంచినీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రజలందరికీ పరిశుభ్రమైన మంచినీటిని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ సత్యవేణి, మున్సిపల్ ఏఈలు రవితేజ, మణి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మెయిన్ రోడ్లోని అల్లూరి సత్యనారాయణరాజు మున్సిపల్ కాంప్లెక్స్ లో చైర్పర్సన్ బర్రి వెంకటరమణ జయరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పనులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పిఎం సత్యవేణి, ఆర్ఐ నానాజీ, టీపీఓ బాలాజీ, ఏఈలు రవితేజ, మణి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, రాయితీలను అమలు చేయకపోతే తమ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రకాష్ చెప్పారు. పాలకొల్లు ఏఎంసీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాలా నర్సయ్య, కుంచలపల్లి వినిస్టన్ బాబు, బొంతు నాగభూషణరావు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టింది ఎస్సీ కమిషన్ యొక్క పవర్స్ని మీ ద్వారా అధికారులకు తెలియజేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్సీ కమిషన్ పవర్స్ రాజ్యాంగ పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్స్, ప్రభుత్వం ఇచ్చే మెమోసు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ యొక్క ఉత్తర్వులు, ఇవన్నిటి మీద కూడా మాకు సూపర్విజన్ ఉంటుంది అనే విషయం అధికారులు తెలియజేస్తూ ఉన్నా. అలాగే 1956 ప్రొటెక్షన్ ఆఫ్ ది సివిల్ రైట్స్, 1989 ది ప్రొటెక్షన్ ఆఫ్ అట్రాసిటీస్, ఇవి ప్రధానంగా కమిషన్ దృష్టి పెడుతూ ఉంటుంది. ఇవి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే వీటిని వైలేట్ చేసినా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా అమలు చేయకపోయినా కమిషన్ దృష్టి పెట్టి మా కమిషన్కి వచ్చిన వెంటనే అటు అధికారుల మీద చర్యలు తీసుకుంటానికి కూడా మాకు రైట్ ఉంది. మేము సమ్మన్స్ ఇచ్చి ఆ అధికారిని రప్పిస్తాం. ఒకవేళ అలా రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆ సంబంధ అధికారిని కమిషన్ పిలిపిస్తాం. మాకున్న పవర్ అది. అట్రాసిటీ విషయంలో ఎక్కడైనా సరే స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిర్లక్ష్యం చేసినా, ఒకవేళ పిటిషన్ తీసుకోకపోయినా ఆ సంబంధిత పోలీస్ అధికారిని కూడా పై అధికారికి చెప్పి సస్పెండ్ చేయిస్తాం. అలాగే ప్రభుత్వ అధికారులు, ఒకవేళ సహచర అధికారులు ఉంటారు, ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ, అటువంటి వాళ్ళ మీద ఎక్కడైనా నిర్లక్ష్యం కానీ కుల వివక్షత కానీ చూపిస్తే అట్టి వారిపై కూడా కమిషన్ కన్నేసి ఉంచుతుంది. సపోజ్ ఇప్పటికే కమిషను ఏసీబీ, రెవెన్యూ, పోలీసు వారికి సమన్స్ ఇచ్చున్నాం.
వాళ్ళందరూ కూడా కమిషన్కి వస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ కమిషను కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీస్ మీదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పాలసీస్ మీద కూడా మాకు రైట్ ఉంది. ఉదాహరణకు రైల్వేస్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ రాష్ట్రంలో ఉంటాయో అవి కూడా మా కమిషన్ పరిధిలోకి వస్తాయి. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ కానీ ఎక్కడైనా ఎస్సీస్ అండ్ ఎస్టీస్ డిలే ఆఫ్ పెండెన్సీ జరిగితే మా కమిషన్ కూడా కోర్టు నుంచి రిపోర్ట్ తెచ్చుకునే రైట్ కమిషన్కి ఉంది. ఇంత విస్తృత అధికారాలు ఉన్నాయి కమిషన్కి. నేను అప్పీల్ చేసేది మీ ద్వారా ఏ అధికారి కూడా ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దు. చట్టాలని అమలు చేయకపోతే మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ సివిల్ రైట్స్ డే జరిపించట్లా చాలామంది. అటువంటి ఎంఆర్ఓ కానీ, అటువంటి ఎస్ఐలు కానీ మేము ఇప్పటికే ఈ రాష్ట్రంలో సమ్మన్లు ఇచ్చాం, మాకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫార్ చేసాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వం ఎంతో ఉదారంగా సంక్షేమ పథకాల్లో అందిస్తూ ఉంది. ఆ సంక్షేమ పథకాలను కనుక ఎస్సీస్ కానీ, ఎస్టీస్ ప్రజలకు కానీ అందించడంలో నిర్లక్ష్యం వహించినా కూడా చర్యలు తప్పవు. అధికారులు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీస్ హక్కులు చాలా ఉన్నాయి. ఈ హక్కుల్ని కాపాడకపోయినా, లేకుంటే కావాలని నిర్లక్ష్యం చేసిన ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ స్పందించి తదనుగుణంగా మేము చర్యలకి సిఫార్సు చేస్తాం ప్రభుత్వానికి. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారులు కూడా, అంటే ఉదాహరణకి హైకోర్టు జడ్జిలు కూడా మా కమిషన్కి జవాబుదారీగా ఉండవలసిందే. లేదంటే గవర్నర్ ఫిర్యాదు చేస్తాం, ప్రభుత్వం ద్వారా చర్యకి సిఫార్సు చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరూ కూడా సమన్వయంతో పనిచేసి మరి ఏదైతే అణగారిన వర్గాలు పాలకొల్లు పట్టణంలోని అన్నా క్యాంటీన్లో 357వ రోజు దాతలు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇనుకొండ సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన కొడుకు బాలకృష్ణ, కోడలు సరస్వతి, కుటుంబ సభ్యులు పేదలకు ఉచితంగా భోజనం అందజేశారు. నిరుపేదల కడుపు నింపిన దాతలకు పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీవి, పెర్చెట్టి బాబు, పీతల శ్రీను, కేశవ, బాబులు నాయుడు, అల్లం తాతాజీ, సత్యనేడి రాజా పాల్గొన్నారు. మన పాలకొల్లు అన్నా క్యాంటీన్ దగ్గర 357వ రోజు ఇనుకొండ సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం మరి వారి కుమారుడు బాలకృష్ణ, వారి కోడలు సరస్వతి, మరి వారి కుటుంబ సభ్యులు సహకారంతో పేదల కడుపు నింపాలి, పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేసినందుకు బాలకృష్ణ గారికి, సరస్వతి గారికి, వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇనుకొండ సత్యనారాయణ గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఎన్నికైన తిరుమాని సుబ్రహ్మణ్యాన్ని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడిని టీఎన్ఎస్ఎఫ్ నేత సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాధవనాయుడు సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరించారు. నర్సాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఇలా చూడండి రామ్మోహన్ గారు. దండ సరికేసే
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమలు చేస్తున్నా ఇంకా అట్టడుగు వర్గాలకు అవి ఉపయోగపడడం లేదని, ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందని ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్ అన్నారు. పాలకొల్లుకు చెందిన ప్రిసోలెట్ అనే విద్యార్థి సైకిల్ ర్యాలీ ప్రారంభించి మానవ హక్కుల చట్టాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒడిశా, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో ప్రిసోలెట్ సైకిల్ యాత్ర కొనసాగించాడని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొన్న సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎబినైజర్, ఉదయ్, కండవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. మేము రెడ్ రోప్ అనే ఆర్గనైజేషన్ ద్వారా 27th నవంబర్న మేము విశాఖపట్నం నుంచి ఒక సైకిల్ ర్యాలీ, ఒక 15 మెంబర్స్ 12 మెంబర్స్ స్టూడెంట్స్తో ఒక సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. 27th వైజాగ్లో ఇనాగ్రేషన్ అయ్యి మేము విజయనగరం, శ్రీకాకుళం, బరంపూర్, భువనేశ్వర్, కటక్, సొలేహా, పదంపూర్, పైకమాల్, ఇంకా నువాపడ, టిట్లాగర్, ధర్మగఢ్, గొల్లముండ, జైపూర్, అరకు, పాడేరు, తర్వాత విశాఖపట్నంలో మళ్ళీ ఒక సైకిల్ ర్యాలీ 1500 కిలోమీటర్ సైకిల్ ర్యాలీని ఎండ్ చేయడం జరిగింది. మా టీం అంతా స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్, వాళ్ళు రాజమండ్రి, హైదరాబాద్ నుంచి వచ్చి ఈ యొక్క సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఒడిషా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, కోస్టల్ ఆంధ్రాలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా గురించి, చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ ఎడ్యుకేషన్ ఎందుకు తక్కువ ఉంది, చైల్డ్ ఎడ్యుకేషన్ పెరగడం వల్ల వారి యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే మానవ అక్రమ క్రిసెలైట్ పాపని అభినందిస్తానని నేను మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ పాప ఎంచుకున్నటువంటి ఎయిమ్ ఏదైతుందో దాన్ని మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందించాలి. ఇవాళ ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక చట్టాలు ఉన్నాయి. మరి చట్టాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నా కూడా ఈ మానవ అక్రమ రవాణా ఏదైతుందో యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. ఇటువంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంది. దాదాపు 4000 కిలోమీటర్లు అంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. కాబట్టి పాపని మనస్ఫూర్తి మనందరూ అభినందించాలి. చక్కటి స్పిరిట్ ఉంది వీళ్ళల్లో, మంచి యూత్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ స్థాయిలో లేదా ఏజ్లో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ ద్వారా కూడా ఎవరైతే చట్టాలకి, అదేవిధంగా ప్రభుత్వ పాలసీలని తప్పుతో పట్టిస్తూ ఇక్కడున్నటువంటి హ్యూమన్ బీయింగ్ని పెడదారి పట్టిస్తున్నారో వారందరికీ గుణపాఠం కావాలని ఇటువంటి మరి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. ఇదే మా ఆహ్వానం. ఆనంద సాయి స్వీట్ హోమ్ అండ్ బేకరీ, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తణుకు నియోజకవర్గంలో ఈ నెల 21న పర్యటించనున్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తొలుత తణుకు నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ తదితరులు పరిశీలించారు. సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తణుకు వేదికగా సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు పథకం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి తణుకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు 20,05,00,000 నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చేపట్టే పనులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 64 ఆవాస ప్రాంతాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. జగనన్న కాలనీ
కాలనీలో ఇప్పటికే పైప్ లైన్లు ఏర్పాటు పనులు చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎంతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నర్సాపురం పార్లమెంట్లో ఇది ప్రథమంగా మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కూడా ఒక మంచి రోజు. ఆ రోజున ఇక్కడ ఈ రాష్ట్ర ప్రోగ్రాం కింద దీన్ని 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు అంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసి 10 రూపాయలకే ఫీజు తీసుకుని ఏదైతే మనం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం అదే పద్ధతిలో సంపూర్ణ భూ హక్కు కలగజేస్తారు. రేపు డాక్యుమెంట్ ఎప్పుడైనా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ నెంబర్ చెప్తే దాని మీద ఈసీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కానీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, దాని మీద బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా, ఏదైతే మనం ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైతే కొనుక్కుంటామో అదే రకంగా డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎక్కడా కూడా సుమారు ఈ యొక్క స్టాంప్ డ్యూటీ కానీ 7.5% ట్యాక్స్ డ్యూటీ కానీ ఫీజెస్ కానీ ఏమీ లేకుండా మన సచివాలయం పరిధిలోనే డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చే పథకానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ మన తణుకులో శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇది ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రోజు లబ్ధిదారులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మన జిల్లా అదృష్టం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఆయన పుట్టినరోజు రోజుని మనందరం కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. దాన్ని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు నేను హౌసింగ్ మినిస్టర్గా ఈ జిల్లాలో ఉంటాం, అలాగే మా జిల్లాకి మనం రమ్మని ఆయన కోరిన వెంటనే ఇక్కడికి వచ్చి తణుకు నియోజకవర్గంలో పెట్టాలని నేను ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచో గత సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి రావాలని కోరటం, దాని మీద ఇక్కడికి మీటింగ్ని ఏర్పాటు చేయడం, దీన్ని అందరం కూడా దీన్ని సక్సెస్ చేసి ఏదైతే కరోనా నిబంధనలు పాటిస్తూ పెద్ద ఎత్తున మన ఇంద్రయ్య కాలేజీలో భీమవరం నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు 20,05,00,000 నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చేపట్టే పనులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 64 ఆవాస ప్రాంతాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. జగనన్న కాలనీలో ఇప్పటికే పైప్ లైన్లు ఏర్పాటు పనులు చేపట్టామన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. మరి విశాఖ సముద్ర తీరాన్ని ఒక డ్రామాకి తెరలేపడం చూసాం. ముఖ్యంగా ఆయన సభలో మాట్లాడుతూ నేను ఎవరికి దత్తపుత్రుడిని కాదు, ఓన్లీ ప్రజలకు దత్తపుత్రుడినే అని చెప్పడం ముఖ్యంగా ఈ సంవత్సరంలో అత్యుత్తమమైన ఒక జోక్గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ నేపథ్యం జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో కలిసి ఆయన అడుగులేస్తున్నాడు, ఎవరితో కలిసి వెళుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ఆయన 2014 ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయనకు మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచార సభల్లో అంటే ముందుగా మనం తీసుకుంటే చాలా మార్పుని తీసుకురావాలి అని అంటాడు ఆయన. రాజకీయాల్లో ముందు మార్పులో భాగంగా మొదట డబ్బులు పంపిణీలు ఇటువంటివి జరగకూడదు. ఒక సారా సీసా కోసం, ఒక కరెన్సీ నోటు కోసం ఓటు అమ్ముకోకండి అని చెప్తాడు ఆయన. కానీ భీమవరంలో ఆయన పోటీ చేసిన తర్వాత
భీమవరంలో డబ్బులు పంపిణీ స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. మా మిత్రులు ఆమంచి కృష్ణమోహన్ గారు మరి భీమవరంలో సూర్యమిత్ర వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం డబ్బులు పంచిపెట్టారు అని అంటున్నారు. డబ్బులు ఎవరయ్యా అనేది నేను చెప్తాను. అది చంద్రబాబు నాయుడు గారు పంపించిన డబ్బుని ఇక్కడ సూర్యమిత్ర వాళ్ళే కాదు, ఒక పవన్ కళ్యాణ్ గారు అన్ని కోట్ల రూపాయలని 2,40,000 మంది ఓటర్లకి డైరెక్ట్గా ఆయన స్వయంగా పంచిపెట్టలేడు. వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ పంచిపెట్టవచ్చు. డబ్బులు ఎవరయ్యా అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పంపించిన డబ్బు అది. నిజంగా నాకు ఒక మిత్రుడి ద్వారా, నేను హైదరాబాద్ ఎన్నికలైన తర్వాత వెళ్ళి కలిసినప్పుడు ఒక మిత్రుడి ద్వారా విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. ఒక వ్యక్తి ద్వారా 35 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి అందిందని. నాగబాబు గారు ఎంపీగా పోటీ చేసిన నాగబాబు గారు దాంట్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఈ నరసాపురం పార్లమెంట్లో పోటీ చేసిన వాళ్ళకి కొంతమందికి 3 కోట్ల రూపాయల కాడికి ఇచ్చింది వాస్తవమా కాదా? భీమవరంలో ఓటుకి 1000 రూపాయలు పంచడం, ఓటుకి డబ్బు పంచడం అనేది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ వేశారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మాస్కులను పంపిణీ చేశారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో పంచామృత అభిషేకం నిర్వహించారు. మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. पाठान्यास विधि सहित नवार्ण महामंत्र जप सप्तशती न्यास ध्यान सहित चरित्र संबंधी विनियोग न्यास
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపేటలో శ్రీ సీతారామ కోలాట బృందం సభ్యులతో పాటు పలువురు ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించారు. దేశ భద్రత కోసం ఎంతగానో శ్రమించిన భారత తొలి సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు 11 మంది సైనికులు మృతి చెందడం దురదృష్టకరమని మాజీ ఎంపీటీసీ సభ్యులు చిలుకూరి సుబ్బారావు అన్నారు. జై జవాన్ జై జవాన్ జై కిసాన్ బిపిన్ రావత్ గారికి బిపిన్ రావత్ గారికి బిపిన్ రావత్ గారికి ఇండియన్ సోల్జర్స్ జిందాబాద్ ఇండియన్ సోల్జర్స్ జిందాబాద్ ఇండియన్ సోల్జర్స్ జిందాబాద్ ఇండియన్ సోల్జర్స్ జిందాబాద్ జై ఇండియన్స్ జై ఇండియన్స్ జై ఇండియన్స్ జై ఇండియన్స్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై ఇండియన్ సోల్జర్స్ జై ఇండియన్ సోల్జర్స్ జై బిపిన్ రావత్ గారు జై బిపిన్ రావత్ గారు జై బిపిన్ రావత్ గారు జై బిపిన్ రావత్ గారు జై ఇండియన్ జై ఇండియన్ 30 సంవత్సరాలు విధి నిర్వహణలో ఉన్న బిపిన్ రావత్ గారు మన దేశ ఏదైతే రక్షణ వ్యవస్థను చాలా పటిష్టం చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంటే మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే దానికి కారణం ఎవరంటే ఏదైనా సైనికులే. ఆ సైనికులు మనకు ఉపయోగపడరు కదా అనే ఆలోచనలో ఉండకూడదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పిన వచ్చినప్పుడు అదే తుఫాను చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో తుఫాను వచ్చినప్పుడు మన పోలీస్ బలగాలతో పాటు రక్షణ బలగాలే వాటిని ఏదైనా సరే ప్రజలను కాపాడాలంటే దానికి కూడా రక్షణ బలగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మన తెలుగువాడైన ఒక సాయి తేజ కూడా ఈ ప్రమాద ఘటనలో చనిపోవడం అనేది చాలా బాధాకరం. అంటే రాష్ట్రం వాడైనా కానివ్వండి 11 మంది మన సైనికులు చనిపోయారంటే అది అందరికీ కూడా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత వహించాలి. ఇటువంటి సంఘటనల్లో వాళ్ళకి మనం ధైర్యాన్ని అండగా ఉండాలి. అటువంటి కనీసం మనం అందరం కూడా నివాళులు అర్పిస్తే వారికి మా కోసం దేశానికి సేవ చేసే మా కోసమైన వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా మనకి సంఘీభావం తెలుపుతున్నారనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి నడుం బిగించాలని కోరుతున్నాం. దేశ రక్షణ కోసం ఈ దేశాన్ని కంటి గంధపులా కాపాడుకుంటూ వచ్చిన సైన్యాధిపతి బిపిన్ రావత్ గారు మరి వారి భార్యతో సహా అలాగే జవాన్లు సుమారు 12 మంది జవాన్లు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందటం యావత్తు భారతదేశం 130 కోట్ల జనాభా ఈ మరణాన్ని మరి చాలా ఘోరమైన మరణం, మరి విఘ్నాంతికి గురయ్యారు.